ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఆ పోపులన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కళాయిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు బాగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ టమాటాల్లో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించుకున్న పోపులు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర టమాటా వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు, కొత్తిమీర టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయి పట్టుకొని ఇందులో పోపు దినుసులు వేసుకొని పోపు వేసుకోవాలి. కొత్తిమీర టమాటా పచ్చడి ఇందులో వేసుకొని పోపు వేసుకోవాలి. అంతే అండి, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. అంతే అండి, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.